దేవుని పరిశుద్ధ నామానికే మహిమ దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరలోకంలో ఉన్నటువంటి ఆధిక్యతను అంతటిని కూడా విడిచిపెట్టి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించి తన తాను రిక్తునిగా చేసుకుని, మరి చూడనలని వాడుగా, సొగసైనా లేనటువంటి వాడుగా, మరి కొట్టబడి మొత్తబడి ఈ లోకానికి వచ్చి ఆ రీతిగా మరి కొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు. ఎందుకు ఈ లోకానికి ఆయన యేసుప్రభు రావాల్సి వచ్చింది? ఎందుకు వచ్చాడు? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు తెలిసిన మాటే పాపులను రక్షించటానికి, వ్యాధితో ఉన్నటువంటి వారిని స్వస్థపరచటానికి, మరి పాపికి రక్షణ, రోగికి స్వస్థత కలిగించటానికి లోకంలోకి వచ్చాడు. అయితే లోకాన్ని విమోచించటం కోసం తను తాను అర్పించుకున్నాడు. తను తాను అర్పించుకోవటానికి వచ్చాడు నా ప్రియమైన వాళ్ళరా. అపవాది క్రియలన్నిటినీ లయపరచటానికి వచ్చాడు. అంతేకాకుండా నశించిన దాన్ని వెతికి రక్షించటానికి వచ్చాడు ఈ లోకానికి. అయితే చూడండి, ఈ లోకాన్ని విమోచించటం కోసం ఈ లోకం అంతా కూడా పాపంతో నింపబడి ఉంది. ఈ పాపంతో నింపబడి ఉన్నటువంటి లోకంలో మనం కూడా జీవిస్తున్నాం. మన చుట్టూ ఎన్నో భయంకరమైన పరిస్థితులు. పాపం అంటే చూడండి, మనం ఈ ఫోన్ ఓపెన్ చేస్తే దాంట్లో అసలు అన్నీ కూడా అసలు భయంకరం. చూస్తుంటేనే భయంకరమైనటువంటి అవి చూసి చాలామంది చాలా నేర్చుకుంటారు. ఆ సంసారాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి. అటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ లోకం. భయానకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ లోకంలో మనం నివసిస్తున్నాం కనుక మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఆయన మనకిచ్చినటువంటి రక్షణను మనం వణుకుతో, భయంతో కాపాడుకోవాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, అందుకే ఈ లోకాన్ని పాపం నుంచి విడిపించడం కోసమే వచ్చాడు. అంతేకాకుండా నా ప్రియమైన వాళ్ళరా, మరి అపవాది క్రియలను లయపరచడానికి అసలు లోకాన్ని వెళుతుందే అపవాది. ఆ అపవాది క్రియలు ఎవరిని ఎలా నడిపిస్తాయో, ఆ అపవాది యొక్క పనులు ఒక వ్యక్తి మంచివాడే, వ్యక్తులు మనం మంచివాళ్ళమే, మనం చేయాలని చేయము. అపవాది మనల్ని ప్రేరేపించి ఏదైనా మనం మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ భక్తి మార్గం నుంచి తప్పించటానికి ఆ చెడు మార్గంలోకి నడిపిస్తాడు. అటువంటి అపవాది క్రియలు. అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కదా. దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడు అని కూడా దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఆనాడు ఏదైనా తోటలోనే ఆ అపవాది ప్రవేశించి మరి అవ్వకి ఆ పండు తింటే మీరు మంచిగా అయిపోతారు అని చెప్పింది. తినవద్దన్నటువంటి ఆ పండుని అవునా అని చెప్పి తినమని చెప్పింది. అది సర్పం, అపవాది కదా. అయితే ఆ పండు తిన్న తర్వాత తను ఎవరికి ఇచ్చింది? ఆదాముకు కూడా ఇచ్చింది. అప్పుడు అసలు వారు అంతకు ముందు ఆ యొక్క ఆ మహిమ కలిగినటువంటి ఆ తోటలో నివాసం చేస్తా ఉన్నప్పుడు ప్రతి సాయంత్రము యేసు ప్రభు ఆ తోటలోకి వచ్చి వారితో మాట్లాడేవాడు. చూడండి, వారితో మాట్లాడేటువంటి ధన్యతను వీరు పోగొట్టుకున్నారు. అంతేకాకుండా ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. అయితే అప్పుడు యేసు ప్రభు ఒక సాయంత్రం వచ్చి ఆదామా ఎక్కడ అంటే ఆయన మాట్లాడలేకపోయాడు. చూడండి, పాపం
మనలను ఏ రీతిగా అపవాది ప్రవేశించి సులువుగా చిక్కులు పెట్టు పాపం, సులువుగా చిక్కులు పెడుతుంది అపవాది. ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే మనకి మనం చూపు ద్వారా, మాట ద్వారా, ఆలోచన తలంపుల ద్వారా కూడా పడిపోతూ ఉంటాం. వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, కానీ మోహము చూపే పాపం ఉంటుంది దేవుని వాక్యం. ఆ కోపం మనకి అయితే పాపం చేయొద్దు. మరి ఆ కోపం వచ్చినటువంటి కోపం స్మరణాడు సూర్యోదయం అయ్యేటప్పటికి మన దగ్గర నుంచి వెళ్ళిపోయా. కోపం మానుడి ఆగ్రహాన్ని విడిచిపెట్టమంటుంది. కోపం మానుకోమంటుంది. అది కూడా పాపమే. మనల్ని ఆ కోపం ఎవరు ప్రవేశింపచేస్తారంటే అపవాది మనలోకి ప్రవేశింపచేస్తాడు. మనకి సాత్వికత్వం లేకుండా, దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూడకుండా, దేవుని యొక్క ప్రేమతో ఎదుటి వారిని ప్రేమించలేకుండా, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆ వాక్యం మనలో నెరవేర్చబడకుండా అపవాది అలా ప్రవేశిస్తాడు. కనుక ఆ అపవాది క్రియలను కూడా లయపరచటానికి ఈ లోకంలోకి మనుష్య కుమారుడుగా తన యొక్క ఆధిక్యతను అంతటినీ కూడా వదిలిపెట్టేసి లోకాన్ని విమోచించటం కోసం తన తాను అప్పగించుకుని సిలువకి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు, నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు ఆయన మనల్ని వెతుకుతున్నాడు. నశించిపోయినటువంటి వారిని వెతుకుతున్నాడు. కృంగిన వారిని లేవనెత్తటానికి వెతుకుతున్నాడు. అలసిన వారికి ఊరట కలిగించటానికి వెతుకుతున్నాడు. ఆయన మనల్ని వెతుకుతున్నాడు. అంతటి దేవుడు, ఆధిక్యత కలిగిన దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి మనల్ని వెతుకుతున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, అదెంత గొప్ప భాగ్యం. మనం అంటాము, మనం మా ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాను, తను ఎంతో బాధల్లో ఉంది, తను ఎంతో సమస్యల్లో ఉంది, ఆమె కబురు పెట్టింది నేను వస్తున్నానని, పలానా దగ్గరికి వస్తాను రమ్మని. అప్పుడు నేను వెతుకుతున్నా ఆమె వచ్చిందేమోనని. ఎందుకు? నీ ద్వారా నా ద్వారా ఊరట ఆమెకి కలగటం కోసం, మన మాటల ద్వారా ఆమె ఊరడించబడటం కోసం వెతుకుతాం. ఆమె మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. అలాగే యేసు ప్రభు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన మాటల ద్వారా, అంటే ఆయన వాక్యము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన స్పర్శ ద్వారా మనం ఊరడించబడాలని. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అవును, నశించిన దాన్ని వెతికి రక్షించటానికే ఈ లోకంలోకి వచ్చాడు. అయితే మీరు చూడండి, లోకమేమో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఆదరణ లేకుండా ఉన్నటువంటి ఈ లోకం నెమ్మదిని, సమాధానాన్ని, ఆదరణని వెతుకుతూ ఉంది. లోకమే కాదు, మనము కూడా వ్యక్తిగతంగా మనకు కూడా నెమ్మది, సమాధానం, ఆదరణ వెతుకుతాం. మనం కూడా మన కుటుంబాల్లో కూడా సమాధానం, ఆదరణ, నెమ్మది మరి వెతుకుతాం. అయితే అలా వెతుకుతున్నటువంటి మనకు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాకుండా శత్రువు చేతిలో నుంచి కూడా మనల్ని విడిపించుతాడు. మనకు అసమాధానం కలిగి చేసేది, ఆ తర్వాత ఆదరణ లేకుండా చేసేది, నెమ్మది లేకుండా చేసేది ఏది? శత్రువే, మన విరోధి అయిన అపవాది. అవునన్న ప్రియమైన వాళ్ళరా, ఆ శత్రు క్రియలన్నిటినీ కూడా లయపరిచి ఆ శత్రువు నుంచి విడిపించటానికి ఆయన మనల్ని వెతుకుతున్నాడు. మనకు నిజంగా మన కుటుంబంలో నెమ్మది, సమాధానం, ఆదరణ మనల్ని ఎవరు ఆదరిస్తారా? ఆదరింపు మాట, ఊరడింపు మాటలు మనకి ఎవరు చెప్తారా అనుకుంటాం. కాదు, ఏ మనుషులు చెప్పినా
అవి సరిపోవు. దేవుడు మాట్లాడితేనే ఆయన ఇచ్చే నెమ్మదే మనకు నెమ్మది కలుగుతుంది. దేవుని ద్వారా కలిగే ఆదరణే మనకి ఆదరణ కలుగుతుంది. అందుకే అంటాడు కదా, ఒక తల్లి నిన్ను ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తమమైన దేవుడును నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. అవును, స్త్రీ తన బిడ్డను, చంటి బిడ్డను మరిచిన కరుణింపకుండా మరుచునేమో కానీ నేను నిన్ను మరువలేదు, నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అని సెలవిస్తున్నాడు. ఆ రీతిగా ఆయన దగ్గర నుంచి మనకు నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది నా ప్రియమైన వాళ్ళరా. అంతేకాకుండా మనల్నే వెతుకుతున్నాడు. మన మన ఆత్మకు రక్షణ కావాలని, మనతో సహవాసం చెయ్యాలని మనల్ని ఆయన వెతుకుతూ వస్తున్నాడు. మన ఆత్మకు రక్షణ కావాలి. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి కొన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేస్తాం. చేసినప్పుడు అవి నెరవేరకపోయినప్పుడు, వాటికి జవాబు రాకపోతే మనం విసిగిపోతాం. విసిగిపోయి ఈ కొంతమంది నోటని వింటా ఉంటా, ఏం దేవుళ్ళే, ఏం చేశాడులే, దేవుడు దేవుడు అన్నారు కదా అని చెప్పి అంటారు. కాదు, మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అది జవాబు వచ్చినా జవాబు రాకపోయినా దేవుడు దేవుడే. జవాబు ఇచ్చినా జవాబు ఇవ్వకపోయినా మనం చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి. మనం కార్చిన కన్నీరన్నీ కూడా ఆ బుడ్డిలో ఉంటాయి. ఎలా అంటే మన అవసరాల కోసం కార్చిన కన్నీరు కాదు, కానీ మన ఆత్మ రక్షణ కోసం కార్చినటువంటి కన్నీరు అక్కడ ఆయన బుడ్డిలో దాచబడి ఉంటాయి. నా ప్రియమైన వాళ్ళరా, ఏది చేసినా ఏది చెయ్యకపోయినా దేవుడు దేవుడే. మన ఆత్మకు రక్షణ కలగాలి. అందుకే ఆయన మనలను వెతుకుతున్నాడు. మనతో మరి సహవాసం, ఇప్పటికే ఆయనకి మనకి సహవాసం ఏర్పడింది. ఎలా సహవాసం ఏర్పడింది? ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తం వెల చెల్లించి, ఆ రక్తాన్ని మరి ఆ సిలువలో వెలగా చెల్లించి, ఆ రక్తంతో మనల్ని కడిగి కొని మనల్ని పరిశుద్ధులుగా చేసి తన బిడ్డలుగా చేసుకున్నాడు కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆయన కుమార్తెలుగా కుమారులుగా చేసుకున్నాడు కనుక ఆయనతో మనకు సహవాసం ఏర్పడింది. ఆయనతో మనకు సహవాసం ఏర్పడినప్పుడు ఆ సహవాసంలో మనం నిలిచి ఉన్నామా, నిలిచి ఉండలేదా, ఆయనతో కూడా నడుస్తున్నామా, ఆయన మాటకు విధేయత చూపిస్తున్నామా, ఆయన మాటకు లోబడి ఉంటున్నామా, ఇంకా మనలో లోకపు విషయాలే మరి మనలో లోకపు విషయాలే నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆదరణ లేకుండా బ్రతుకుతున్నామా అని చెప్పి ఆయన ఆ సహవాసాన్ని అంటే పటిష్టం చేసుకోవటం కోసం, ఆ సహవాసం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఆ ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకప్పుడు మనకి వాళ్ళకి కూడా అంటే దూరం వస్తుంది. కొన్ని పరిస్థితుల ప్రభావమో, మొదట్లో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అంతగా ఉండదు. డీప్ ఫ్రెండ్షిప్ ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడతాం కాలం జరిగే కొంది. కానీ అదే ఆ సహవాసం ఎలా ఉంది ఈ లోకంలో ఫ్రెండ్స్ వచ్చేసింది, అట్లా ఉండకూడదు. దేవునితో మనం నిత్యము సహవాసంలో ఉండాలి. దేవుని సహవాసం మనలను రక్షిస్తుంది, మనలను కాపాడుతుంది, మన ఆత్మకు రక్షణ ఇస్తుంది. అవును నా ప్రియమైన వాళ్ళరా, శత్రువు చేతిలో నుండి మనలను విడిపిస్తుంది. దేవునితో సహవాసం చెయ్యాలి అంటే దేవుని సన్నిధిని నిత్యము వెతకాలి. ఆయన సన్నిధిని నిత్యము వెతకకపోతే మనం దేవునితో సహవాసం చేయలేం, మనం స్థిరంగా ఆయనలో నిలబడలేం. అవును నా ప్రియమైన వాళ్ళరా, సగం లోకము సగం దేవుడు అంటాము. అది కాదు, పరిపూర్ణంగా సంపూర్ణంగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు లోకం వైపు చూడాలంటే, లోకపు విషయాలను మనం మాట్లాడాలన్నా, లోకం విషయాలను మనం తలంచుకోవాలన్నా మనకు ఒకలాంటి మరి అంటే ఒకలాంటి
ఉమ్, వ్యతిరేకత కలుగుతుంది. వ్యతిరేకత కలుగుతుంది. అదే అందుకే శరీరానుసారమైన మనస్సు కలిగి శరీరానుసారమైన విషయాలను ఆలోచిస్తారు. ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఆత్మ విషయం ఆలోచిస్తారని రోమపత్రికలో రాయబడినట్లుగా మనం ఈ లోకంలో బతుకుతున్నామే కానీ ఇది మనది కాదు. ఈ గుడారం కూడా మనది కాదు. ఈ శరీరం కూడా ఇక్కడే వదిలిపెట్టేస్తాం. మనం ప్రాణం పోయినప్పుడు మన శరీరం కూడా ఇక్కడే వదిలిపెట్టబడుతుంది. ఆత్మ మాత్రం దేవుని దగ్గరకు వెళ్తుంది. ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకము మనది కాదు. ఇక్కడ ఉన్నంతసేపు కూడా కుటుంబం ఇచ్చాడు కనుక ఆ బాధ్యతని నెరవేర్చటమే కానీ ఇది మనది, ఇది మనకు శాశ్వతమైనటువంటిది అనేది మనం తలంచుకోకూడదు. ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంది కనుక ఎప్పుడు ఆ ఆత్మకు రక్షణ కావాలి. ఆత్మ ఆయనతో ముడిపడి ఉండాలి. ఆత్మ ఆయనతో మమేకమై ఉండాలి. ఆత్మ దేవునితో నిలిచి ఉంటే ఆ సహవాసం పటిష్టమవుతుంది. ఆ సహవాసం గట్టిదవుతుంది. అది కాకుండా మనం ఎంతసేపు ఆ సహవాసాన్ని గట్టిపరుచుకోకుండా పటిష్టపరుచుకోకుండా నడిస్తే మనం ఏమవుతాము? ఆయన మనల్ని వెతకటానికి వస్తే మనం ఆయన సహవాసాన్ని మనం కోరుకోకుండా ఆయన మనతో సహవాసం చెయ్యాలని వచ్చాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మీరు ఆ భోజనపు పళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు తలుపు తీస్తే నాతో కూడా మీతో కూడా నేను కలిసి భోజనం చేస్తాము. ఆయనే అతిథిగా మన దగ్గరికి వస్తానంటున్నాడు కనుక ఆయన మనతో కూడా యేసు ప్రభుతో కూడా మనము కలిసి భోజనం చేసేటువంటి ధన్యత ఎంత గొప్ప ధన్యతో. అందుకని మనను వెతుకుతున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆ సహవాసాన్ని చూడండి. ఆ సమరయ స్త్రీని ఎక్కడికి వచ్చింది? సమరయ స్త్రీ ఆ మధ్యాహ్నం ఎండని కూడా అంటే లక్ష్య పెట్టకుండా యేసు ప్రభు ఎక్కడికి వచ్చారు? ఆ బావి దగ్గరికి వచ్చారు. ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీని వెతికాడు ఆయన. వెతికి నశించినటువంటి ఆ సమరయ స్త్రీని వెతికాడు. మధ్యాహ్నం ఎండ అని కూడా లక్ష్య పెట్టకుండా అక్కడికి వచ్చారు యేసు ప్రభు. సమరయకు వచ్చాడు. చూడండి, మరి నశించినటువంటి సమరయ స్త్రీని వెతికి ఆ సమరయ బావి దగ్గరికి వచ్చాడు. 38 సంవత్సరాలుగా రోగి అయినటువంటి మరి ఆ ఒక వ్యక్తిని బాగు చేయటానికి బెతస్దా కోనేటి దగ్గరికి వచ్చాడు. అతన్ని వెతికి, అలాగే మనం కూడా ఏ సమస్యలో ఉన్నామో, ఏ వ్యాధిలో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో మనల్ని కూడా వెతికి బాగు చేయటానికి, స్వస్థతను ఇవ్వటానికి మన కోసం వచ్చాడు. ఆ నశించిన సమరయ స్త్రీని వెతికి సమరయ గ్రామానికి వచ్చిన యేసయ్య 38 సంవత్సరాలుగా ఓ బెతస్దా కోనేటి వద్ద రోగిగా పడి ఉన్నటువంటి అతన్ని స్వస్థపరచడానికి వచ్చిన యేసయ్య మనలను కూడా ఆ రీతిగా మరి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి దిగి వచ్చాడు. చూడండి, మనల్ని వెతికి వచ్చాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళగా అట్టి మరి యేసయ్యతో మరి మనం ఎంత సహవాసం కలిగి ఉంటున్నాము, ఎంత ఆయనను ఆశ్రయిస్తున్నాము. జక్కయ్యను చూశాడు. జక్కయ్యని వెతికి చెట్టు వైపు చూశాడు, మేడి చెట్టు వైపు. ఆ మేడి చెట్టు వైపు చూడంగానే జక్కయ్య ఏమో యేసు ప్రభుని చూడాలని మేడి చెట్టు మీద ఎక్కితే, మరి యేసు ప్రభు జక్కయ్యని చూసి ఆ మేడి చెట్టు వైపు చూడగానే ఏం జరిగింది అక్కడ? మరి జక్కయ్యని రా, నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. నా ప్రియమైన వాళ్ళరా, అందుకే మన వైపు యేసయ్య చూస్తున్నాడు. మన ఇంటికి రక్షణ కావాలని, మన ఆత్మకు రక్షణ కావాలని యేసయ్య మన వైపు చూస్తూ ఉన్నాడు ఆశతోనే. అయితే ఆదాము పాపం చేసినప్పుడు ఆయన యొక్క మరి యేసు ప్రభు యొక్క హృదయం చాలా
అంటే మరి బాధ ఉంటుంది కదా, చాలా బాధపడ్డాడు. అయితే కనికరం చూపించాడు. కనికరం చూపించి ఆదామును వెతికాడు. అయితే నా ప్రియమైన వాళ్ళ ఆదాము వెతుకుతా ఉన్నప్పుడు ఆదాము ఏం చేశాడు? ప్రభువుకు తన ముఖాన్ని చూపించాలా. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. అలాగే తప్పిపోయిన గొర్రె, మరి ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉంటే వాటిలో ఒకటి తప్పిపోతే అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా అని లూకాసు వార్త 15:4 రాయబడి ఉంది. అడవిలో తప్పిపోయిన గొర్రెకు ఎటువంటి సంరక్షణ ఉండదు కదా. దానికి ఎన్నో రకాలుగా శత్రువులు ఉంటారు. సింహాలు ఉంటాయి, చిత్తుపళ్ళు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి. కనుక మరి దాన్ని మరి వెతికాడు. ఆ తప్పిపోయినటువంటి గొర్రెకి ఎంతో ప్రమాదం ఉంటుందని చెప్పి ఆయన వెతికాడు. అలాగే మానవులైన మనం నరకాగ్ని గుండంలోనికి ప్రవేశింపకుండా తన కనుదృష్టిని మన మీద పెట్టి ఆయన ఏం చేశాడంటే మనలను వెతుకుతున్నాడు. మనం అందరము కూడా గొర్రెలు వలె తావ తప్పిపోయాం. మనలో ప్రతి వారు కూడా మనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోతున్నాం అని యెషయా గ్రంథంలో 53:6 ఈ దేవుని లేఖను వీరాగు సెలవిస్తా ఉంది. గొర్రెలు వలె తావ తప్పిపోయాం. మనలో ప్రతి వారము కూడా మనకి ఇష్టమైనటువంటి త్రోవలో మనం నడుస్తూ ఉన్నాం. ఆ మనకిష్టమైనటువంటి త్రోవలో నడుస్తూ ఉన్నప్పుడు ఎదురయ్యేటువంటి వాటి నుంచి తప్పించడం కోసమే ఆయన మనలను వెతుకుతున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఆయన మనల్ని వెతుకుతా ఉన్నప్పుడు మనం ఆయన తోటి ఎంత బాగా చూడాలి, ఆయన సహవాసాన్ని ఎంత బాగా కోరుకోవాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, మనం అట్టి భద్రత మనలను ఆయన భద్రత చెయ్యాలని, మనల్ని జాగ్రత్త పరచాలని, నరకాగ్ని గుండంలో నుంచి మనల్ని తప్పించాలని ఆయన మనల్ని వెతుకుతూ వస్తున్నాడు. చూడండి మరి ఆయనకి ఎంత ప్రేమో, ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమో నా ప్రియమైన వాళ్ళరా. అలాగే ఆ గొర్రె దొరికింది అనుకోండి, దొరికినప్పుడు ఆ కాపరి ఎంతో సంతోషిస్తాడు కదా. అలాగే మనం కూడా ఈ లోకంలో తప్పిపోయి బ్రతుకుతూ ఉన్నప్పుడు నిత్య నరకాగ్ని గుండం నుంచి తప్పించడానికి ఆయన మనల్ని వెతికినప్పుడు ఆయన కూడా చాలా సంతోషిస్తాడు. అయితే ఒక వెండి నాణ్యం, లూకాసు వార్త 17:8 ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా? అవును నా ప్రియమైన వాళ్ళరా. ఆ నాణ్యం కొరకు ఆమె దీపాన్ని వెలిగించి ఇల్లు ఊడ్చి ఏం చేసింది? జాగ్రత్తగా వెతికింది. అవును, అలా మనల్ని వెతుకుతున్నాడు. ఆమె ఒక నాణ్యాన్ని 100 నాణ్యాల్లో ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, లేదా 10 నాణ్యాల్లో ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆమె ఎంత జాగ్రత్తగా ఇల్లు ఊడ్చి వెతికిందో, మరి మనల్ని కూడా ఆ రీతిగా యేసయ్య వెతుకుతా ఉన్నాడు. చూడండి, ఆ స్త్రీ దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతకని ఆరంభించినప్పుడు, చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె ఆసక్తిగా కన్నీటితో భారంగా వెతికింది అంట. మరి నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు కూడా మనల్ని ఆసక్తిగా మన మీద ప్రేమ చూపిస్తూ, మన మీద తన దయను, జాలిని, తన కనికిరాన్ని కురిపిస్తూ ఆయన భారంగా మనల్ని వెతుకుతున్నాడు. ఆయన మనలను భారంగా వెతుకుతూ ఉన్నాడు. అట్లా వెతికేటువంటి యేసయ్యను మనం విడిచిపెట్టకూడదు కదా. ఒకవేళ మనం రక్షించబడి ఉండొచ్చు, మనకిచ్చినటువంటి రక్షణను మనం వణుకుతో, భయంతో కాపాడుకోవాలి కదా. మనం ఏం చేయాలి? ఆత్మలో మనం వృద్ధి చెందాలి, మన ఆత్మ రక్షించబడాలి.
అయితే మనం మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెం కింద ఉంచకుండా మరి దాన్ని ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. అవును, నా ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగా మరి మన దీపాన్ని వెలిగించిన వారు మంచం కింద కొంచెం కింద పెట్టగా దీపస్తంభం మీద పెట్టినప్పుడు అది ఇంటికి అంతటికీ కూడా వెలిగిస్తుంది. మన కుటుంబంలో రక్షణ లేనటువంటి వారు ఉన్నారా? మనలో రక్షణ దీపం వెలిగించబడింది కదా. ఆ దీపాన్ని మనం మంచం కింద కొంచెం కింద పెట్టకుండా మరి దీపస్తంభం మీద పెడితే మన కుటుంబము రక్షణలోకి నడిపించబడతారు. మన చుట్టూ ఉన్నవారు రక్షణలోకి నడిపించబడతారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎందుకు వచ్చారు, మనను ఎందుకు వెతుకుతున్నాడు, మనల్ని వెతుకుతున్నటువంటి ఆ యేసు ప్రభుని మనం ఎంతగా ప్రేమించాలి, ఎంతగా మన కొరకు శ్రమలు సహించాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు, మరి మనం ఎంతగా మరి ఆయనని ఆయన వెంట నడవాలి, ఆయన వెంట నడిచి ఆయనతో బ్రతికాలి మనం. అలాగే మనం ఆయనతో ఒక అడుగు వేస్తే ఆయన మనతో 1000 అడుగులు ముందుకు వేసి మరి మన కొరకు ఎదురు వచ్చి ఆయన మనల్ని కౌగిలించుకుంటారు. ఒక అడుగు ముందు వేస్తే యేసు ప్రభుని వెతకటానికి ఆయన ఏం చేస్తాడు? 1000 అడుగులు ముందుకు వేసి మనల్ని ఎదుర్కొంటానికి వచ్చి మనల్ని ఎదుర్కొని కౌగిలించుకుంటాడు. నా ప్రియమైన వాళ్ళరా, కనుక తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఎలా వెళ్ళి ఏ రీతిగా ముద్దు పెట్టి తీసుకుని వచ్చి అతనికి ఒక ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేశాడు కదా. అంతేకాకుండా మరి ఒక ఉంగరాన్ని కూడా ధరింపచేశాడు కదా. అలాగా దేవుడు మన లోకానుసారమైనటువంటి తండ్రి ఆ కుమారుని పట్ల ఆ హృదయంలో అంత ప్రేమ ఉంటే మన కోసం వెతుకుతూ వచ్చిన మన తండ్రి, మన ప్రభు మన మీద ఎంతటి ప్రేమను కురిపిస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, అంతేకాకుండా ఏమంటున్నాడంటే, మరి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. రండి, నేడే తిరిగి రండి అని పిలుస్తున్నాడు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుని మనం ఆయనతో సహవాసం చేద్దాం. ఆయన సన్నిధిలో మనం కూర్చుందాం, ఆయనతో మాట్లాడదాం. ఆయన మాట్లాడతాడు మనతో. లోకం ఇచ్చినటువంటిది కాదు నేను ఇచ్చే సమాధానం, లోకం ఇచ్చినటువంటిది కాదు నేను ఇచ్చే శాంతి అని చెప్పాడు కదా. కలవరపడొద్దు, భయపడొద్దు, నిరుత్సాహపడొద్దు అని చెప్పాడు కదా. మీకు ఆ సమాధానం ఇస్తాను, ఆదరణ ఇస్తాను, నెమ్మది కలుగు చేస్తాను అంటున్నాడు. కనుక ఆయనతో మన సహవాసాన్ని పటిష్టం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా.